పంటల నిల్వ చేసుకోవడం అనేది ప్రధానమైన పంటల ధాన్యం కానీ విత్తనాలను కానీ నిల్వ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు అది అంత ముఖ్యమైన అంశం అంటే, ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే ఎప్పుడైతే పంట దిగుబడి ఒక్కసారి చేతికి వచ్చినప్పుడు మార్కెట్లో రేటు ఉండట్లేదు. అలాగే విత్తనం కూడా అప్పుడప్పుడు కొరతగా రైతులు గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళ విత్తనాన్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలన్నా, లేదంటే మార్కెట్లో సరైన రేట్ వచ్చే వరకు వాళ్ళ వచ్చిన ధాన్యాన్ని మనం నిల్వ చేసుకోవాలన్నా, నిల్వ ఎలా చేసుకోవాలి, అపరాలను ఎలా నిల్వ చేసుకోవాలనే అంశం మీద రైతులు సరైన అవగాహన పెంచుకోవాలి. దీనికోసం ఏంటంటే, ముఖ్యంగా రైతులు పంట కోసేటప్పుడే పంట కోసిన తర్వాత బాగా ఎండనివ్వాలి, పల్చగా గింజలను ఆరబెట్టాలి. రైతులు ఖచ్చితంగా తమ ధాన్యాన్ని 9% కంటే తక్కువ తేమ ఉండే వరకు బాగా ఎండనివ్వాలి. అట్లా యూనిఫామ్గా అన్ని గింజలు కూడా 9% తక్కువ వచ్చే విధంగా బాగా ఎండనిచ్చి, ఎండిన ధాన్యాన్ని గాలి చొరబడిన సంచుల్లో ఒక సంచిలో వేసి ఇంకో సంచిలో వేసి కట్టి 2 సంచులల్లో ఒకే ధాన్యం మొదటి సంచిలో వేసి ఆ నిండిన సంచిని ఇంకో సంచిలో వేసి గట్టిగా గాలి చొరబడకుండా మంచి లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న సంచులు కూడా దొరుకుతున్నాయి. అటువంటి సంచులలో వేసి గట్టిగా గాలి చొరబడకుండా జాగ్రత్తగా కట్టుకున్నట్లయితే మనకు పురుగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు.